హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచెగచ్చబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రిపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్ట్ని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. కాగా కంచెగచ్చబౌలి భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీనిపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పదుల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగిస్తున్నారని, అక్కడున్న జీవరాశులకు ఆశ్రయం లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చెట్ల తొలగింపునకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫోటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫోటోలు రీపోస్ట్ చేశారంటూ తాజాగా పోలీసులు అందించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.